తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో దగ్గర నుంచి ఏదైనా మూవీ రిలీజ్ అయిందంటే ఆ మూవీ ఎంత హైప్ తో రిలీజ్ అయింది అండ్ ఎంత లీస్ట్ హైప్ తో రిలీజ్ అవుతుంది, ఈ రెండే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్లు అయితే నడుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్ లోనే లీస్ట్ హైప్ తో రిలీజ్ అయిన మూవీ ఏదైనా ఉందంటే వార్ 2 మూవీ. ఇప్పుడు ఆ వార్ 2 మూవీకి వచ్చిన కలెక్షన్స్ సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అయితే చేశారు. ముఖ్యంగా అమెరికాలో చూసుకుంటే దాదాపు 1 మిలియన్ కూడా రాలేదని చెప్పి చాలా ట్రోల్ అయితే చేశారు. బట్ హిందీ వర్షన్స్ తో కలుపుకొని దాదాపు 4.2 మిలియన్స్ అయితే వచ్చాయి. బట్ తెలుగు వర్షన్ కూడా రాలేదని చెప్పి కామెంట్ అయితే చేస్తారు. అలాగే ప్రీమియర్స్ కూడా 1 మిలియన్ కొట్టలేదు తెలుగు వర్షన్ అని చెప్పి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు చూస్తే మన ఉస్తాద్ భగత్ సింగ్ వార్ 2 ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కి 2 days అయితే ఉంది. 2 days ఉండగా అమెరికా బుకింగ్స్ చూసుకుంటే వార్ 2 రిలీజ్ కి 2 days ముందు అవతల సైడ్ జైరల్ లాంటి మూవీ ఉన్నా కూడా అమెరికాలో వచ్చేసి బుకింగ్ చూసుకుంటే వాటికి వచ్చేసి దాదాపు $350K అనేవి బుకింగ్ అయితే అయ్యాయి 2 days ముందు. అదే ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు చూస్తే సో పవన్ కళ్యాణ్ కెరియర్ లో లీస్ట్ హైపర్ మూవీగా రిలీజ్ అవుతుంది ఉస్తాద్ భగత్ సింగ్. మరి ఉస్తాద్ భగత్ సింగ్ చూస్తే $230K దగ్గర అయితే ఉంది. సో ఇక్కడ 100K డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. తారక్ అన్న హిందీ డబ్బింగ్ మూవీతో తెలుగు వర్షన్ లో ఆ రేంజ్ బుకింగ్స్ అయితే పెట్టాడు, అది కూడా $25K తో. సో మీరే అర్థం చేసుకోండి ఉస్తాద్ భగత్ సింగ్ ఎంత లీస్ట్ లో ఉందనేది అయితే. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. మరి 500 రన్ వార్ 2 వచ్చిన కలెక్షన్స్ అయినా ఉస్తాద్ భగత్ సింగ్ వస్తాయి అంటారా? కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.